మీకు. ఏ పైన చేసే వాళ్ళని ఏమంటారు? ఆల్ రౌండర్స్ అంటారు. ప్రతిసారి గెలిచే వాళ్ళని ఏమంటారు? ఆల్ టైమ్ విన్నర్స్ అని అంటారు. ఆల్ రౌండర్స్, ఆల్ టైమ్ విన్నర్స్, ఆల్ టైమ్ రికార్డ్, ఈ అన్నిటికీ పదాలకి ఇప్పుడు లేటెస్ట్ ఇంకో పదం వచ్చింది. వీటి గురించి చెప్పాలంటే సింపుల్ గా అరే చౌటుప్పల్ లేడీస్ రా. ఎందుకంటే వీళ్ళు ఆల్ టైమ్ విన్నర్స్, ఆల్ టైమ్ రూలర్స్, ఆల్ టైమ్ రికార్డ్ మేకర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ రౌండర్స్. చౌటుప్పల్ అమ్మాయిలంటే తగ్గేదేలే. తగ్గాలమ్మ, కొంచెం హైట్ తగ్గాలమ్మ. క్రేజీ క్వశ్చన్. ఎన్నాళ్ళ నుంచో దాగున్న కోపాన్ని బయటికి మీరు ఎలా క్రేజీగా చూపెడతారు? తగ్గేదిలే మేడం, చెప్పండి. క్రేజీ ఆంటీ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, దాన్ని కొడితే చాలు నా కోపం అంతా తీరిపోతుంది. అంటే వస్తువు అది కొట్టనికి? అది నాకు వస్తువే. బెస్ట్ ఫ్రెండ్ అంటే వస్తువు లాగానే. నేనైతే మా ఆయన కొడతా. ఫ్రీగా దొరికిండు కదా. కొట్టమేనా లేకపోతే బొక్కలు కొట్టడం అట్లా? కొట్టడమే. అంటే చేతిలో ఏది దొరికితే దాంతో చెయ్యి ఒకటే చాలు. వంట పైన చూపిస్తా. వంట పైన చూపెడతారు. గింత ఉప్పేసి గింత కారం వేసి ఎక్కువ వేసేస్తే మన పైన ఉన్న కోపం అంతా చల్లారిపోతుంది వాళ్ళ పైన. అప్పుడు మీ ఆయన కష్టం. మరి నువ్వు కూడా అదే వంట తినాలి కదా. నేను తిన్నాను ఆ రోజు ఫాస్టింగ్ అని చెప్పేసి. నువ్వు ఆ రోజు ఆన్లైన్ డెలివరీ కొడతావు. మాటల్లో చూపిస్తా నేను. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తను నాతో గొడవ పెట్టుకున్నప్పుడు ఏమే అత్తేవే అంటాడు, నేను తెచ్చుకోపో అంట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లా, నువ్వు వైఫ్, మీ హస్బెండ్ ఇగో మా తగ్గేదిలే మేడం ఇట్లా. ఇప్పుడు నువ్వు హస్బెండ్, ఓకే, నువ్వు మాత్రం మీ హస్బెండ్ తో ఎట్టేతో అట్టేయాలి. ఏమైంది అలా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడకు ఫస్ట్. నేనేం చేసినా? నువ్వు చేసేదంతా చేస్తావు, సైలెంట్ గా ఉంటావు, నాకు ఇరిటేషన్ తెప్పియకు. ఇది మరీ బాగుంది. నువ్వు షాపింగ్ కి వెళ్దామంటే వచ్చావా నాతోటి? నాకు పని ఉంది. ఏం పని? నాకంటే ఎక్కువ పని మీకు? ఆఫీస్ వర్కే. ఆఫీస్ టైం ఆఫీస్ వర్క్ అంటే ఎలా? నేను ఫ్రెండ్స్ తో వెళ్తే వెళ్ళనివ్వవు, నీతో తీసుకెళ్ళవు, మరి ఎలా? పొద్దున 9ంటికి లేచి షాపింగ్ అంటుందండి. ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలా, తిని షాపింగ్ తీసుకెళ్లాలా? 9 షాపింగ్ అంటేనండి, మరేమో 6 కి తీసుకెళ్తానంటాడండి ఈవినింగ్. ఇది మీ ఇంట్లో కూడా ఎవరు చూసుకొని చెప్తారు? ఇంకా కోపం వచ్చింది ఎట్లా వైలెంట్ గా ఎట్లా చూపెడతావు? జుట్టు పట్టు అయితే కొట్టాను. జుట్టు పట్టి కొడుతున్నావు. నువ్వు వెళ్ళిపో. వస్తువులపై చూపించడం. వస్తువులపై అంటే మీ ఆయన లాగా? లేదు, మీ ఆయన ఒక వస్తువే కదా నీకు. వస్తువు కాదు కదా, మనిషి కదా. మనిషి కదా. అమ్మాయి గుర్తిస్తున్నారమ్మా ఇవాళ రేపు లేడీస్. ఇప్పుడు ఏ వస్తువు మీద అంటే ఫోన్ కొట్టడం? లేదు, గ్లాసెస్ బౌల్స్ ఉంటాయి కదా, వాటిని విసిరి కొట్టడం. ఎవరి మీద? కింద కొట్టడం. అవి డబ్బులు పెట్టి కొనుక్కునే కదమ్మా. వాటికి చలనం లేదు కదా. అవన్నీ రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి, లేకపోతే వేరే వాళ్ళు అయితే రియాక్ట్ అవుతున్నారు. ఓ వీళ్ళ కోపం వస్తే మామూలు కాదు. లేడీస్ కి కోపం రావద్దు అని అంటారు. అరే వరల్డ్ కప్ సీరా, కోపం వచ్చినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ని చితక బాత్తా అంటే బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అయింది? మళ్ళీ కోపాన్ని కంట్రోల్ చేసేదా వాళ్ళే కదా. ఇట్రన్నమ్మా. లేటెస్ట్ గా చూపెట్టాలంటే వస్తువుల మీద. ఏ వస్తువుని కొట్టేది అనుకో అది తిరిగి మనం ఏమనదు, కాబట్టి మనం ఇష్టం ఉన్నది చూపెట్టచ్చు. రండమ్మా. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పట్లు. మేడం మీ పేరు? ఆడవాళ్ళు అన్నిటికీ వేస్తారు మెలక. నా పేరు ప్రవల్లిక. మెలకేసి అవతలోడు కష్టపడుతుంటే ఫన్ కదా మీకు. సాడిజం అంటారండి దాన్ని. ఏం చేస్తుంటారు? నేను హెచ్ఆర్ ని. వర్కింగ్ ఉమెన్. వెరీ నైస్. ఆడవాళ్ళందరూ పెట్టుకుంటారు సువర్ణం. నా పేరు కరుణ. సువర్ణ, కరుణ అట్లా కలిపడానికి ట్రై చేశారా? వెరీ గుడ్. మీకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం. బంగారం ఇష్టమా? మీ ఆయన ఎక్కువ ఇష్టమా? మా ఆయన ఎక్కువ ఇష్టం. మా ఆయన ఉంటే ఆటోమేటిక్ గా బంగారం వచ్చేస్తుంది కదా. నా వైఫే నా బంగారం అని నేను అనుకుంటా. మీ ఆయన కూడా అట్లనే అనుకుంటాడు. కానీ మీరేమో వస్తువులకు ఎక్కువ. లేదు మా ఆయన తర్వాతే ఏదైనా. ఇప్పుడు అంటున్నారు కానీ టీవీలో వస్తుందని. నిజంగా షూరా? ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మేడం మీ పేరు? నేను ఒక మనిషి, నా పేరు సంతోష్. అరే అవునా? నేను ఒక అందమైన మనిషి, నా పేరు సంతోషి. అది చెప్పు. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్.
హౌస్ వైఫ్. ఈ మనిషిని పెళ్లి చేసుకున్న ఆ గొప్ప మనిషి ఎవరు? భాస్కర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? తను బిజినెస్. మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ బొటిక్ రన్ చేసేదాన్ని, ఇప్పుడు ప్రెసెంట్ గా స్టాప్ చేస్తాను. ప్రెసెంట్ గా ఎందుకు స్టాప్ చేశారండి? పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుందని. వెరీ నైస్. సాక్రిఫైస్ కి, త్యాగానికి మరో పేరే లేడీస్. అమ్మ నీ పేరు? నా పేరు మనీష. ఏం చేస్తుంటారు? బిఏ హెచ్ఆర్ చదివారు. జాబ్ చేస్తున్నారా లేకపోతే చేయలేదు? ఇంకా జాబ్ లో చేరబోతున్నారు అన్నమాట. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంటింటికి పెడతారు దీపం. నా పేరు దీప. ఇంటికి దీపం ఇల్లాలంటారు. మీ విషయంలో కరెక్టా? అది 100% రైటా? కరెక్టే అనుకుంటా. మరి హస్బెండ్ ఏంటి మరి? దీపంలో నూనె సార్. దీపంలో నూనె అంటే నూనె లేకపోతే జ్యోతి వెలగదు. అంత ఇంపార్టెంట్ మేము. ఫస్ట్ టైం వింటానమ్మా. నిజంగా అంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు చాలా మా మగవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాము బుస కొడుతుంది, సంధ్య గెలిచి తీరుతుంది. నా పేరు సంధ్య. ఏం కొడుతుంది పాము? బుస కొడుతుంది. పాము బుస కొడితే నువ్వు గెలుస్తావా? ప్రాస కలుపునికి ఏదంటే అది చెప్పేస్తున్నారు. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు రా. పికప్ ది బాల్. బాల్ తీసుకున్న వాళ్ళనే ప్రశ్న అడుగుతాం. 3 ప్రశ్నలు రెండిటికి కరెక్ట్ సమాధానం చెప్తే 2 పాయింట్లతో రౌండ్ విన్ అయిపోతారు. ఫస్ట్ అడగాలంటే ఫస్ట్ మీ ఇద్దరు గేమ్ ఆడతారు. ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎంటర్ ది డ్రాగన్. హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్. హెడ్స్ అంటే ఎక్కడ ఉంది? హెడ్స్, షోల్డర్స్, నీస్, టోస్. నీస్, షోల్డర్, హెడ్. దండం పెట్టుకోవద్దు. ఏదైతే చెప్పినా అదే పట్టుకోవాలి. ఓకే. నేను ఎక్కడైతే బాల్ అంటానో ఆ బాల్ లాగేసుకోవాలి. షోల్డర్, టోస్, నీస్, హెడ్, టోస్. మెల్ల కిందకి రాస్తారు. నీస్, హెడ్, టోస్, షోల్డర్, హెడ్, టోస్, నీస్, టోస్, షోల్డర్, హెడ్, బాల్. ఆగం బ్యాచ్ కరెక్ట్ పెట్టా. క్వశ్చన్. మహేష్ బాబు గారు నటించిన ఏమైనా 4 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. దాంట్లో ఆ సినిమా టైటిల్లో లాస్ట్ కి డు అని ఉండాలి. ఆగడు, ఆగడు, దూకుడు, దూకుడు, ఒక్కడు, ఒక్కడు, రాజకుమారుడు, రాజకుమారు, డు. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్. ఇక్కడైతే 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ 1 పాయింట్ రావాలి. ఎంటర్ ది డ్రాగన్. భుజాలు, మోకాలు, పాదాలు, తలకాయలు. పాదాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, తలకాయలు, భుజాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు. బాల్. నువ్వు నీ కాలు మొక్కడంలో బిజీ అయిపోయినావు. రెండో ప్రశ్న కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. పాయింట్ వచ్చిందంటే తిరుగు లేని గెలుపు మీదే. ఓకే. కానీ మీరు అయినా సంతోషంగా ఉంటారు కదా వాళ్ళు గెలిచినందుకు. ప్రశ్న ఏంటంటే తెలుగు సినిమా పాటలు ఏవైనా 4 వాడండి. కానీ అందులో మనం ధరించే వస్తువుల పేర్లు మెన్షన్ అయి ఉండాలి. నీ జీను పాయింట్ చూసి బుల్లమో, నీ సైకిల్ చేను చూసి బుల్లమో, మనసు లాగేస్తది లాగేస్తది లాగేస్తది. హై, అందమైన మనిషి పాటలు కూడా పాడుతుందా? ఎర్ర చీరేమో నీకోసం కట్టాను, కళ్ళ జోడేమో ట్రెండీగా పెట్టాను, గల్ల లొంగిని నీకోసం వేశాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే. 2. గాజువాక పిల్ల మే గాజులో లంకాదా, గాజువాక పిల్ల మే గాజులో లంకాదా, గాజువాక పిల్ల మే గాజులో లంకాదా, నీ చేయి చాపలేదా. లాస్ట్ పాట. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు నడువుని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమణి. వెరీ గుడ్. 2 పాయింట్లతో రౌండ్ గెలిచిపోయారు. కానీ 1 పాయింట్ గెలిస్తే వాళ్ళు గెలుచుకున్న 2 పాయింట్లతో సమానం. అది ఓకేనా? ఇక్కడ నుంచి 0 పాయింట్స్ తో వెళ్తారా, 1 పాయింట్ తో వెళ్తారా చూద్దాం. ముందుకు రండి అమ్మా. ఇంగ్లీష్ లో కావాలన్నా తెలుగులో కావాలన్నా మీ ఇష్టం. ఉర్దూలో చెప్తా. వద్దు వద్దు. సర్రా, షోల్డరా, హెడ్స్, నీస్, టోస్, షోల్డర్, నీస్, హెడ్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, నీస్, హెడ్, షోల్డర్, టోస్, నీస్, షోల్డర్, హెడ్, బాల్. అమ్మయ్యా.
తెలుగు సినిమా పేర్లు ఏవైనా 5 చెప్పండి, కానీ అందులో మహిళ పేరు, ఆడవాళ్ళ పేరు ఉండాలి, మెన్షన్ అయి ఉండాలి. ఝాన్సీ లక్ష్మీబాయ్. ఝాన్సీ లక్ష్మీబాయ్ అని అలాంటి సినిమా ఉంది సార్. రుద్రమాదేవి. రాణి రుద్రమదేవి ఉంది, నేను నమ్ముతా. 1 5 చెప్పమన్నా. కాజల్, సీత. ఆ, కల్పన సార్. కల్పన అని సినిమా పేరు వచ్చిందా? పాత సినిమా సార్. జర కొత్త చెప్పురాదు. కల్పన కొత్త సినిమా కూడా ఉంది సార్. మన నేను చూడలే. మూవీ సార్. 5 4 3 వెరీ గుడ్. ఇప్పుడు వచ్చారు లైన్ లోకి. ఎస్, వాళ్ళు చెప్పినే కాకుండా 5 స్త్రీల పేర్లున్న సినిమా పేర్లు చెప్తే మీకు పాయింట్. అరుంధతి. అరుంధతి ఒకటే చెప్పారు మీరు. 5 4 3 ఝాన్సీ. 2 ఝాన్సీ. ఝాన్సీ. ఓకే. తులసి, లక్ష్మి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, సీతారామం, గౌతమి పుత్ర శాతకర్ణి, అరవింద సమేత, ఖుషి, నేను శైలజ, ఇన్ని చెప్పుకొని కల్పన అని హారర్ సినిమా ఉంది. రాణి రుద్రమ్మదేవి తప్ప తెలిసిన సినిమాలు ఏవీ చెప్పలేదు. కాబట్టి మీరు చెప్పలేకపోయారు కాబట్టి ఈ రౌండ్ లో పాయింట్ ఎవరికి రాదు. కానీ 2 పాయింట్స్ వచ్చినందుకు రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ ఏంటంటే పరిగెత్తాలి. అంటే నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు లేని వాళ్ళు రెడీగా ఉండండి. ఈ గేమ్ లో సెలెక్ట్ అవుతారు మీరు. మేడం మీ పేరు? శిరీష. శిరీష గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. వెరీ గుడ్. నా పేరు భానుజ. భానుజ గారు ఏం చేస్తుంటారు? SBI లైఫ్ లో ఏజెంట్. పని చేస్తున్నారు. వెరీ గుడ్. ఉషాన్. ఉషా గారు ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. వెరీ గుడ్. శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. కష్టమైన జాబ్. భాగ్యశ్రీ గారు కిరాణా షాప్. వెరీ గుడ్. స్వప్న గారు SBI లైఫ్. మధ్యలో ఎవరికైతే ఆన్సర్ దేరో వాళ్ళకి అందిస్తూ ఉంటారు, అంతేగా. ఇప్పుడు ఆడండి, నేను చెప్తా కదా. అరే ప్రవేశపెట్టండి రా. టిక్ టక్ టో. మీది బ్లూ టీమ్, మీది ఎల్లో టీమ్. వాటిని స్ట్రైట్ గా, క్రాస్ గా, స్లాంట్ గా సెట్ చేయాలి. 3 బ్లాక్లు సెట్ చేస్తే మీరు గెలుస్తారు. కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి స్ట్రిక్ట్ గా పాటిస్తాం మనం. ఏంటంటే ఈ లైన్ దాటాలి అంటే అక్కడ కోన్ పెట్టేసి వచ్చి మీ పార్టిసిపెంట్ కి మీరు హైఫై కొడితేనే లైన్ దాటాలి. తొందరలో టెన్షన్ లో లైన్ దాటేశారనుకోండి, అవతల టీం విన్నర్ అని నేను చెప్పేస్తా. ఎట్టి పరిస్థితిలో మీరు బ్లూ కొన్ని ముట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితిలో మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు ఈ గేమ్ లో. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. బ్లూలు పెట్టంగా ఆడ పెట్టద్దా, వాళ్ళు గెలవలేదు, మీరే ఓడిపోయారు. 3 బ్లూలు నీట్ గా క్లీన్ గా పెట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి 1 పాయింట్. వీళ్ళకి ఓడిపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళు గెలిచినా అంత సంతోషం లేదు. 2వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా వాళ్ళకి ఇచ్చేసింది అనుకో మామూలుగా ఉండదు. రేపు పొద్దున చౌటు పొల్లం మీ ముగ్గురు అటు ఇటు తిరుగుతుర్రు అనుకో, ఓ పోయిర్రే ఆడేమో పీకుడు గాళ్ళగా సెలెక్ట్ చేసిరు, వీళ్ళేమో ఆడలేదు అని ఆ మాట వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. 3 2 1 గో.
800 ఎపిసోడ్లు చేసినాక ఓకే పెట్టిన కోన్ని తీసుకొచ్చింది లేదు ఒకడు. నీకేం నచ్చింది అందులో? దాంట్లో కూర వేసుకుందావా, అదేమైనా జాడి అనుకున్నా, దాంట్లో పచ్చడి వేసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి? వెళ్ళి తీసుకురా వెళ్ళి తీసుకురా అంటే మా యంత్రాన్ని లేపి తీసుకురాలేదు నువ్వు. నీకు అర్థం కాలేదా గేమ్? అర్థమైంది. వీళ్ళు తీసుకుని రా అంటే నేను తీసుకొని వచ్చిన. వాళ్ళు చెప్తారు నీ తెలివికి ఏమైంది అని అంటున్నా. అక్కడ ఆల్రెడీ గేమ్ అయిపోయిందేమో అనుకున్నా సార్. మీ ముగ్గురు జాతి రత్నాలమ్మ. ఓకే, సో మొత్తానికి 2 పాయింట్ కూడా మీరే గెలుచుకొని రౌండ్ విన్నర్స్. రెండిటికి 2 పాయింట్లు ఓడిపోయారు. అసలు ఏం జరుగుతుంది? ఏంది ఇక్కడ ఏమైనా వాస్తే ఏమైనా బాగాలేదా? ఆటకి వెళ్తాం మేము. అంటే గెలిచే వాళ్ళు 7 గెలుస్తారు. కష్టం ఉండాలి. కష్టపడే ఇది ఉంటే ఎవరైనా గెలుస్తారు. ఆమె చూసినావు కదా, ఆమె పట్టుకొని లాలా అది పోయింది. మరి ఎట్లా పోయింది అట్లనే తీసుకొచ్చిందని. సరే సాక్రిఫైస్ చేయండి. మీరు ఇటు రండి, మీరు గెలవడానికంట ఇటు రండి. అమ్మా భానుజా, మీది ఎల్లో కాదు. ఇప్పుడు ఏం కలర్ ఇది? పోయి ఎల్లోని తీసుకొచ్చినాం అనుకో తిరిగి, ఇది నాది నాకే కావాలని మొత్తం పోతుంది. 3rd పాయింట్ కోసం కనీసం ఈ పాయింట్ అన్నా గెలుస్తారా లేదు చూద్దాం. 3, 2, 1 గో. ఇప్పుడు వీళ్ళు 2 ఎల్లోలు ఇక్కడ పెట్టిర్రు. నువ్వు అది గడప దాటినట్టు దాటి ఆ మూలకి ఎందుకు పెట్టినావు ఎల్లో? త్వరగా వచ్చి ఇక్కడ పెట్టొచ్చు అని చెప్పి అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చా. వీళ్ళు ఎల్లో ఇది పెడితే గెలిచిపోతారు కదా. వీళ్ళేమో క్రాస్ ఉండాలని చెప్తారు, ఒకరేమో స్ట్రేట్ ఉండాలని చెప్తారు. నేనేం చెప్పినా మరి? నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. నువ్వు వాళ్ళ మాట వింటావా నా మాట వింటావా? నేనేం చెప్పినా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ చేయమని చెప్పినా. అవును, నువ్వు ఓడిపోతే ఎంత బాధతో తెలుసా నాకు. మేడం పెళ్ళి అయిపోయింది మేడం? కాలేదు. థ్యాంక్ యూ మేడం. మైక్ మీద ఇంటికి తీసుకెళ్ళి 3కి 3 పాయింట్లు అంటే ఎంత గొప్ప విషయం తెలుసా మా ఆడవాళ్ళు మీకు జారులో. రౌండ్ విన్నర్స్. ఇప్పుడు మీరు బాగా డాన్స్ చేస్తే మీకు ఈ పాయింట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఇస్తారు. మ్యూజిక్. Congratulations, 3,000 rupees. లాస్ట్ రౌండ్ ఏంటంటే కోన్లు ఉన్నాయి. కోన్ తీసుకొని కుంటుకుంటూ ఆడికెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టి చేతులు ఆ స్తంభం మీద ఇలా పెట్టి 4 దాని మీద పెట్టి ఒక 3 రౌండ్స్ తిరిగేసి ఇడికొచ్చి బాల్ తీసుకొని ఆ కోన్ని కొట్టారు. అలా ఎవరైతే ఎక్కువ కోన్స్ ని పడగొడతారో ఆ టీమే గెలుస్తుంది. కరెక్ట్? సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ ఒళ్ళు టప్పరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జల మొగలు తిన్ను మారు గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. పెరుగుతుంటే మిల్క్ సుక్క, పెద్దకైతే బిస్కీ
లాస్ట్ నైట్ పక్కన సుక్క సింగుతుంటే సెమట సుక్క టింకులు ఓ టింకులు రింగుల మీద రింగులు పెట్టేటోడు సింగిల్ రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు. ఒకటే కొట్టిర్రా మీరు నలుగురు కలిసి? అయ్యా వాళ్ళది ఒకటే, 2 వేస్తే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నేల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్ప ఎంత దారులే ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చో నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదే దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదే దామా బూరా మారు 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 మారులే జోరు 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 జోరులే గాలిలోన తేలినట్టుంది నా బాడీ మీరేమో నానా కష్టాలు పడి ఒక్కడు కొడితే వీళ్ళు వచ్చిన 10 సెకండ్లకే ఫస్ట్ కే 2 కొట్టేశారు. సూపర్, వెరీ వెల్ ప్లేడ్, రౌండ్ విన్నర్. 4,000 rupees. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు